దేశంలో హత్యలు నేరస్తులు చేయడం లేదు. మొదటి నేరంతోటే జైలుకెళ్తున్నారు కొంతమంది. అది కూడా తమ వారినే చంపి. తమలో హంతకులు ఉన్నారన్న విషయం బహుశా వారికి కూడా తెలియకపోవచ్చేమో. కానీ సైకోల్లా మారి కరుడుగట్టిన హంతకులను మించిపోతున్నారు. తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ హత్య కేసును ఛేదించారు పోలీసులు. మార్చి 11న ఢిల్లీలోని నజఫ్గర్ ప్రాంతంలోని పెద్ద డ్రైనేజ్ నుంచి దుర్వాసన వస్తోంది. స్థానికులు అనుమానించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అదేదో సెవెన్లా కనిపిస్తోంది, భరించలేని వాసన వస్తోందని పోలీసులకు కాల్ చేసి చెప్పారు. పోలీసులు వెంటనే తమ టీంతో అక్కడికి చేరుకున్నారు. పోలీసులు మున్సిపల్ సిబ్బందితో తీయించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే మృతదేహం కుళ్ళిన స్థితిలో ఉంది. ముట్టుకుంటేనే తెగిపోతుంది. పైగా మృతదేహానికి ఒక రాయితో పాటు సిమెంట్ ఇటుకను కూడా కట్టినట్లు గుర్తించారు. చివరకు మనుషులు ముట్టుకోలేని, వాసన భరించలేని స్థితిలో ఉన్నా కూడా మున్సిపల్ సిబ్బంది చెమటోడ్చి బయటకు తీశారు. అయితే మహిళ మృతదేహమని ఢిల్లీ పోలీసులు గుర్తించారు. కానీ గుర్తించలేని స్థితిలో ఉంది ఆ మృతదేహం. అయితే ఓ క్లూ మాత్రం దొరికింది. అదే ముక్కు పుడక. ఆ ముక్కు పుడకను ఫోరెన్సిక్ టీం సేకరించి పోలీసులకు ఇచ్చింది. దానిపైన హాల్ మార్క్ ఉంది. దీంతో ఆ నంబర్ ప్రకారం దక్షిణ ఢిల్లీలోని ఓ ప్రముఖ జ్యువెలరీ షాప్లో తయారైందని తెలుసుకున్నారు. పోలీసులు ఆ ముక్కు పుడకను జ్యువెలరీ షాప్కు తీసుకెళ్లారు. హాల్ మార్క్ ఆధారంగా సేల్స్ లిస్టును వెతికారు. సరిగ్గా ఏడాది క్రితం అనిల్ కుమార్ అనే వ్యక్తి తీసుకున్నాడని తేలింది. ఫోన్ నెంబర్ కూడా దొరికేసింది. ఈ అనిల్ కుమార్ ఢిల్లీలోని పేరున్న రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త. చనిపోయిన మహిళ అతని భార్య సీమా సింగ్. ఇతనుండేది ఢిల్లీ శివార్లోని ఫామ్ హౌస్లో. అయితే పోలీసులు అనిల్ కుమార్కు కాల్ చేసి అతని భార్య గురించి అడిగారు. నా భార్య బృందావనంలో ఉంది, ఆమె ధ్యానం చేసుకుంటోంది, ఆమె ఫోన్ ఇంట్లోనే ఉందని చెప్పాడు. పోలీసులకు ఎంతకీ సహకరించలేదు అనిల్ కుమార్. కనీసం ఆ తర్వాత ఫోన్లో కూడా దొరకలేదు, పరారీలో ఉన్నాడు. బృందావనంలో పోలీసులు విచారించిన అలాంటి పేరున్న వారెవరో లేరని చెప్పేశారు. 47 ఏళ్ల వయసున్న సీమా సింగ్తో ఒక్కరు కూడా లేరు. ఎప్పుడూ కూడా తమ దగ్గరకు రాలేదని కూడా తెలియంది. దీంతో ఈ అనిల్ కుమార్ హెడ్ ఆఫీసు ద్వారకలో ఉందని తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి రైడ్ చేశారు. అక్కడ వారికి ఓ డైరీ దొరికింది. అందులో సీమా సింగ్ కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్స్ దొరికాయి. సీమా సోదరికి కాల్ చేశారు పోలీసులు. మాకు కూడా మా అక్క నెల నుంచి టచ్లోకి రాలేదు. మేము మా బావ అనిల్ని అడిగాము. ఆమె జైపూర్ వెళ్ళింది. ఆమె మూడు బాగాలేదు, ఎవరితో మాట్లాడనని చెబుతోంది, మీరు డిస్టర్బ్ చేయొద్దని చెప్పాడు. అవే మాటలు అనిల్ కుమార్ తన కొడుకుతో కూడా చెప్పించాడు. మేము ఆ మాటలు నమ్మామని సోదరి చెప్పుకొచ్చారు. ఓసారి రావాలని వారిని పోలీసులు కోరారు. మృతదేహం తాలూకు ఫోటోలను వారికి చూపించారు. ఆమె బట్టలను కూడా చూపించడంతో చనిపోయింది సీమానేనని బోరున విలపించారు. అంతేకాదు సీమా కొడుకు కూడా తమ తల్లిని గుర్తించాడు. దీంతో పోలీసులు అనిల్ కుమార్ కోసం గాలించడం మొదలుపెట్టారు. దాదాపు నెల రోజులు ముప్పు తిప్పలు పెట్టాడు అనిల్ కుమార్. అయితే ఫామ్ హౌస్ సెక్యూరిటీ గార్డ్ శివకుమార్ను అదుపులోకి తీసుకోగా తాను శవాన్ని మాయం చేసేందుకు సహకరించానని చెప్పాడు. అంతేకాదు మా సార్ మేడంని ఊరేసి చంపాడు. శవానికి ఓ రాయి కట్టి ఆ తర్వాత సిమెంట్ ఇటుక కట్టి మురికి కాలువలో పడేశామని చెప్పాడు. దీంతో పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. చివరకు తన ఫామ్ హౌస్లోనే అండర్ గ్రౌండ్లో ఉన్న గదిలో నక్కాడు అనిల్ కుమార్. అతన్ని కూడా విచారణ చేశారు పోలీసులు. 100 కోట్ల ఆస్తులున్నా ఎందుకు భార్యను హత్య చేశాడనే దానిపై పోలీసులు లోతైన ఎంక్వైరీ చేస్తున్నారు. కానీ అనిల్ కుమార్ మాత్రం నేను చంపలేదు అనే మాట మాత్రమే చెబుతూ పోలీసులను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నాడు. మరి హంతకుడు అనిలే అని తెలిసాక పోలీసులు వదిలిపెడతారా? హంతకుడికి శిక్ష పడే వరకు పోలీసులు వదిలిపెట్టమని సవాల్ చేశారు. మరి భార్యను హత్య చేసి తప్పించుకుంటున్న అనిల్కు ఏ శిక్ష పడాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.